ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 1 నుంచి మనం వాక్యమును ధ్యానించుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనక మీరు మృతి పొందితిరి. నా దేవుని ప్రజలారా, మనము ప్రస్తుత ఈ వాయుమండలమైన మరి భూమండలంలో మనము సజీవులుగానే బ్రతికి ఉన్నాము. అయితే ఇక్కడ దేవుడు వాక్యము, మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని అనగా పరలోక మరి వాటిపై రాబోయే యుగము దేవుని రాజ్యమందు మనము దేవునితో మరి మహిమగల మరి జీవములో మనము జీవించే భాగ్యం మనకి ప్రభు మనకు రక్షణ ద్వారా ప్రవేశ రక్తం ద్వారా మనము మరి దేవుని రాజ్యమును మనం పొందుకున్నాం. దేవుని రాజ్యమును పొందుకున్నాం. మరి వారు ఎవరెవరో వారికి ఈ సంగతులన్నీ కూడా వెంటనే అర్థమవుతాయి. దేవుని రాజ్యము మేము ఎప్పుడు పొందుకున్నాము, మాకు తెలియకుండా ఎప్పుడు అది జరిగిందని మరి కొందరు అన్యులు, దేవుని ఎరిగిన వారు దేవుని వైపు ఇంకా మరి వారి జీవితాలను మరి అప్పగించుకోకుండా ఇంకా వారి యొక్క సొంత స్వభావముతో వారికి మనస్సుకు నచ్చిన ఆలోచన చొప్పునను శరీరమును మరి శరీరానికి కావలసిన సుఖము ఇక ఈ బ్రతుకుదేరు వేటలోనే మరి అన్య సమాజం వారు లేక లోకస్తులు లోకం మీద మరి ఏదో మనము సంపాదిద్దాము, ఏదో మనం సాధిద్దామని లోకస్తులు ఇంకా పరిగెత్తుతూనే ఉన్నారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన పరుగు ఒక గమ్యం లేని పరుగు ఈ లోకంలో. ఎంతవరకు నీవు పరిగెత్తగలవు, కానీ దానికి ఒక గమ్యం అనేది, మన జీవితానికి ఒక సెటిల్మెంట్, మన మనస్సుకు సంతృప్తి, సమాధానము, సంతోషపెట్టేది ఏదైనా ఈ భూ సంబంధమైన వాటిలో ఏది కూడా చనిపోయినంత వరకు కూడా మనిషిని ఏమండి సంతృప్తి పరచలేదని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ దప్పిక తీరని దాహం లాంటిది. ఉదాహరణకు మనము మంచినీరు దాహం వేస్తే మనము త్రాగుతాం కదా, ఒక గ్లాస్, ఒక హాఫ్ లీటర్ గట్టిగా ఆ నీరుని తీసుకునే అలవాటు ఉన్నవారు 1 లీటర్. మరలా
ఒక అరగంట లోపు మనకి మళ్ళీ దప్పిక వేస్తుంది. మన సహజీవనంలో మనము పని యందు కానీ బాగా శ్రమ పడినప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు మనం తిన్న ఆహారం కానీ, త్రాగిన మరి మంచినీరు కానీ, మరి అన్నమైతే తిన్నది మరి ఒక 6 గంటల సమయంలో కంప్లీట్గా మరి అది అరిగిపోతుంది. మంచినీళ్ళు అయితే మనకి మన శరీర పేద రంధ్రాల ద్వారా బాడీని ఫిల్టర్ చేయటకు వాటరు బయటకు అది వెళ్తుంది. మరలా మనము దప్పిక అయ్యేవారుగా దప్పిక తీర్చుకునే పరిస్థితులు మళ్ళా మంచినీరు మనము తాగవలసింది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో మనకు నిత్య అవసరతల కొరకు అవసరతలు తీరినా కూడా ఇంకా ఏదో అందరికంటే కూడా మనము ఒక ఘన స్థాయిలో ఉండాలని అందరూ గుర్తించే విధముగా ఒక సెలబ్రిటీ లెక్కలు లేక ఒక పారిశ్రామికవేత్తగా, బిజినెస్ మ్యాన్గా మరి మనం ఈ లోకంలోకి లేక ఈ ప్రపంచంలోకి మనము అందరికీ తెలియాలంటే మనం ఒక సెలబ్రిటీ కావాలి. సెలబ్రిటీ అయిన తర్వాత మరలా వాళ్ళకి పోటీ ఉంది. అదేమిటంటే ధనవంతులు అందరూ కూడా ఈ ధనము సంపాదించేవారు అందరూ ఒక పరిమాణంలో వారి యొక్క ప్రాఫిట్ సమానంగా ఉండదు కదా. కొందరు లక్షల సంఖ్యలో మరి ఒక స్థాయిలో ఉంటారు, కొందరు లక్షలు దాటుకొని మరి కోట్ల సంఖ్యలోకి వెళ్ళిపోతారు. కోట్ల సంఖ్య నుండి 10 వద్ద నుండి 100 ఏమండి 200, 250 కోట్లంటూ 500 కోట్లంటూ ఇలా రేస్ డబ్బు సంపాదించే విషయంలో కూడా మన జీవితంలో రేస్ అనే పోటీ ఉంటుంది. చిన్నవారికి, దీనులకు, పేదవాళ్ళకి ఈ సంగతులు తెలియకపోవచ్చు. ఒకవేళ సినిమా పూర్వకంగా స్టోరీ ప్రకారంగా మీకు తెలుసుంటే ఉండవచ్చు. ఇది బాగా ధనవంతులకు ఐశ్వర్యము సంపాదించుకున్న వారికి వీటి బాధ ఏంటో, దీని ప్రయాస ఏంటో వారికి కంప్లీట్గా వారికి తెలుసు. ప్రపంచంలో మనము నెంబర్ 1 పొజిషన్లో మంచి ధనవంతులుగా మనము మరి బ్లాక్ బ్లాస్టర్ బద్దలు చేయాలని రకరకాల బిజినెస్లు మరి చేస్తూ ఉంటాం. అలాగే వారితో పాటు కూడా మనము సమానంగా లేక వారికంటే ఒక వంతు ఎక్కువ మనము మరి ధన విషయంలో మనము వారిని క్రాస్ చేయాలని గోల్ పెట్టుకొని ఉన్న వారి బిజినెస్ మ్యాన్లు కూడా లేకపోలేదు. ఇలా ధనము సంపాదించే విషయంలో జాక్పాట్ లాంటి మరి తన ప్రాపర్టీ పెరిగే అవకాశం ఉంది. మరలా బిజినెస్లో లాస్ అయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. మీరు న్యూస్ పేపర్లో కానీ, న్యూస్ మరి టెలివిజన్ మరి టీవీ వార్తల్లో కానీ రోజు మన
రాష్ట్రము లేక మన భారతదేశం యొక్క బడ్జెట్, మార్కెట్ విలువ ఎంత పెరిగింది, ఎంత తగ్గిందని ప్రతిదినము మనకు న్యూస్లో మనకు చెబుతూ ఉంటారు కదా. అలాగే పర్సనల్ బిజినెస్లో కూడా మనకి అప్ అండ్ డౌన్ అనే జీవితానుభవం ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి చివరికి ఎంత ప్రయాసపడినా, ఎంత సాధించినా కూడా మనకంటే ముందు ఒక ముందంజలో అంటే ప్రపంచానికి ధనవంతుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఒక్కరే ఉంటారు. ఎందులోనైనా విజయం, మరి ఎందులో ఏ కేటగిరీలోనైనా సరే, ఏ వ్యాపార పోటీలోనైనా సరే నెంబర్ 1 స్థానము అనేది ఒకడే ఉంటాడు. తర్వాత సెకండ్, థర్డ్ అని ఇక వీరు చెప్పుకోవడానికే తప్ప మనం గుర్తించేది ముందు విజయితనే, అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాడిని మనం చెప్పుకుంటాం. అలెగ్జాండర్ అని ఓ పెద్ద రాజు, మరి చక్రవర్తి అయిన ప్రపంచానికి. ఈ అలెగ్జాండర్ యొక్క చరిత్ర చదివితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలెగ్జాండర్ కూడా రాజుల కంటే, రాజుల మీద అనేక సామ్రాజ్యములో ఉన్న ప్రతి ఒక్క రాజు మీద, చక్రవర్తి వంటకు ఆయన యుద్ధము చేసేవాడు. చక్రవర్తిగా ఈయన ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 పొజిషన్ వంటకు మరి ముందు రాయబారిగా పంపిస్తే, మరి నా కింద నీవు ముఖ్యమంత్రిగా, రాజుగా నీవు చేసి నీ దేశం యొక్క సంపద, మరి పన్ను ట్యాక్స్, మరి దేశానికి వచ్చు ఇన్కమింగ్ ట్యాక్స్, అది నా స్వాధీనం కావాలి, నీ దేశం మీద నా మెయింటెనెన్స్ ఉంటుందని ముందు రాయబారుగా తన దూతల్ని పంపిస్తాడు. వారు రాజీ పడిపోతే, నీ రాజ్య బలము నా రాజ్య బలము, నీకున్న సైన్య బలము నాకున్న సైన్య బలము, మరి యుద్ధము చేసుకోవటానికి సిద్ధమే. నేను ఓడితే నా రాజ్యం మీద నీవు అధికారం చేయొచ్చు, నీవు ఓడితే నీ రాజ్యం మీద నేను అధికారం చేయవచ్చు అని రాజుల కాలంలో యుద్ధాల గురించి మీకు పెద్దగా చెప్పనవసరం లేదనుకుంటాను. అలా యుద్ధవేది మరి సిద్ధమైనప్పుడు చక్రవర్తి యొక్క సైన్యమునకు, చక్రవర్తి యొక్క బలమునకు ఏ రాజ్యము, ఏ రాజు కూడా తాళలేని పరిస్థితిలో ఆయన ప్రతి ఒక్క దేశమును ఆయన వశం చేసుకున్నారు. నెంబర్ 1 పొజిషన్లో చక్రవర్తిగా, అంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రధాని మన దేశానికి ఎలా మరి మోడీ గారు ఉన్నారో, అలాగే ప్రపంచ స్థాయిలో ఆయన చక్రవర్తిగా అలెగ్జాండర్ యొక్క జీవితము విజయంగా సాగిపోయింది. చివరికి తనకి మరణ గడియలు, మరి సావు సమయము దగ్గర పడినప్పుడు అతను దీర్ఘంగా ఆ జబ్బును పడ్డప్పుడు ఒక దోమకాటుకి, ఆ వ్యాధికి మెడిసిన్ లేక, ఆ వ్యాధిని బాగు చేసే వైద్యులు లేక, అప్పుడు అతను జబ్బును పడ్డప్పుడు ఒకసారి అతని యొక్క ఫస్ట్ ఎదిగిన జీవితం నుండి మరి ఆయన విస్తారమైన ఐశ్వర్యవంతుడై రాజులకు రాజుగా, చక్రవర్తిగా ఇంత స్థాయికి ఎదిగిన అనుభవాలు ఒకసారి అతను రివైండ్ చేసుకుంటూ, ఇంత ప్రయాసపడ్డాను, ఈ లోకంలో అన్ని సాధించాను, కానీ నా ప్రాణము నేను
కాపాడుకోలేని పరిస్థితి ఎందుకు ఇలా జరిగిందని అతను ఆలోచించడం స్టార్ట్ చేశాడు. వెంటనే ఇక ఈ దినము చనిపోతానన్నగా తన పర్సనల్ సెక్యూరిటీ మరి ఇంటి నిర్వాహ ఆ విషయాలన్నీ చూసుకునే మంత్రి గారిని పిలిపించి తను సత్యమును ఒప్పుకొని ఎన్నో ఎన్నో దేశాలను నేను నా వశపరుచుకున్నాను, ఎంతో ధనము సంపాదించాను, చక్రవర్తిగా నేను వెలుగెలిగాను, కానీ నా ప్రాణము ఈ దినమున కాపాడటకు నా ఐశ్వర్యము, నా బలము, నా రక్షక సైన్యము కూడా నాకు అక్కడికి రాలేదని బాధపడి, నేను తల్లి గర్భంలో జన్మించినప్పుడు నేనేమీ తీసుకొని భూమి మీదకి రాలేదు, అలాగే నేను వెళ్ళే సమయం ఆసనమైనది, వెళుతూ వెళుతూ కూడా నేను సంపాదించిన వాటిలో కొంతైనా నేను తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. ఏమీ మరి లేకుండానే నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఏమీ తీసుకెళ్లకుండానే మళ్ళీ యథార్థంగా నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి మంత్రి గారు, మీరు నాకు ఒక సహాయం చేయాలి, చెప్పండి సార్. నేను చనిపోయినాక నాకు మీరు తయారు చేసిన శవపేటికలో నన్ను బ్రహ్మోత్సవముగా నన్ను ఊరేగిస్తూ తీసుకెళ్తూ ఉంటారు. కానీ నేను ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఒక చక్కని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అయ్యా చెప్పండి, అది ఏమిటంటే, నా శవపేటిక కుడికి ఎడమకి 2 ప్రక్కల రంధ్రాలు చేసి నా చేతులు 2 బయటికి చాచి నన్ను సమాధి యొక్క కార్యక్రమంలో చేయండి అని చెప్పినప్పుడు చక్రవర్తి గారి యొక్క అంతరంగంలో ఉన్న ఆలోచన ఏమిటో లోతు కనుక్కోవడానికి, అయా ఎందుకు అలా మీరు చేయమంటున్నారంటే, ఈ ప్రపంచం అంతా అనుకోవాలి అలెగ్జాండర్ యొక్క చరిత్ర ఎంత ఘనంగా కొనసాగించిందో, అలాగే ఏమి లేని వాడిగానే చివరికి 2 చేతులు చాచి ఈ లోకం విడిచిపెట్టిపోతున్నారని నా చరిత్ర చివరి పత్రికలో ఎండోగా ఉండాలని చెప్పినప్పుడు వారు చక్రవర్తి మాట గౌరవించి వారు అలాగా చేశారు. ఈ సంగతులన్నీ కూడా మరి చాలా వరకు అందరికీ తెలిసిన సంగతులే. ఎక్కువగా చదువుకున్న వారికి, బుక్ రీడింగ్ చేసేవారికి ఈ సంగతులు మరి తెలుస్తాయి. ఇప్పుడైతే వాక్యం ద్వారా ప్రతి ఒక్క మరి చదువున్నవారు, చదువు లేని వారికి కూడా అన్ని సంగతులు తెలిసిపోతున్నాయి. మరి టీవీ, టెలివిజన్ ద్వారా, న్యూస్ ద్వారా, పత్రికల ద్వారా ఇవాళ అన్ని సంగతులు తెలిసే మరి మన దేశం యొక్క అభివృద్ధి మరి చెంది ఉంది. కాబట్టి ఈ లోకము వాటి కొరకు మనము ప్రయాసపడాలి. అది మనకి చాలిన వరకు చాలు. మరి ఈ లోకములో వాటిని ప్రయాసపడకుండా పరలోకము ఉన్న వాటిని వెతుకుడి అన్నాడు. అంటే ఈ లోకములో సమస్తము మీరు ఏం ధనము లేకుండా, మీరు సుఖ సంతోషాలు లేకుండా, ఏమండి పని చేయకుండా అని కాదు, కానీ ఇక్కడ ప్రభువు అంటున్నాడు, మీలో ఉన్నది తీసేయమన్నది ఈ భూలోకంలో ఉన్న ఆశలు, శరీర ఇచ్ఛలు, ఏమండి కోపం, ద్వేషం, అసూయ, చెడు సహవాసాలు, మానవత్వం మరిచి మృగములాగా, సైతాన్లాగా మీరు బ్రతకొద్దని, దేవునికి వ్యతిరేకమైన అతి క్రియలు మీరు చేయవద్దని ప్రభు వాటిని విడిచిపెట్టమంటున్నాడు. అంతేగాని మీ డబ్బు సంపాదించుకోవద్దని కాదు,
కానీ డబ్బే దేవుడు అనుకొని మీరు బ్రతకొద్దు అంటున్నాడు. తగిన వరకు సంపాదించుకోండి. నిత్య అవసరతలు మీకేం కావాలో, అసలు నీకు డబ్బు, నీకు నిత్య అవసరతలు అన్నీ కూడా నేను నీకు జీవితం అంటూ ఒకటి ఇస్తేనే, ఆయుష్ అనేది ఒకటి ఇస్తేనే నీవు ఈ భూమి మీద సజీవుడిగా నీవు పోరాటం చేస్తున్న సంగతి మర్చిపోతాడు. దేవుని సెలవు లేకుండా ఎవడైనా బ్రతకగలడా? ఏమండి, దేవుని యొక్క కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే మనం భోజనము పానీయము చేయగలమా? ఈ సంగతి మీకు తెలిసిన విషయమే. అయితే దేవుడు ఎవరనేది మీకు పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. అందరూ కూడా మరి వారికి ఇష్టమైన రూపాలలో దేవుళ్ళని తయారు చేసుకుంటున్నారు. ఏమండి, మరి విగ్రహాలు, రాతి విగ్రహాలు, మరి కొంచెం ఘనంగుంటకు వెండి మెటీరియల్, వెండి విగ్రహాలు, ఇంకా కొంచెం ఘనంగుంటకు బంగారు విగ్రహాలు, చెక్క విగ్రహాలు, ఇక ఏవో చాలక ప్రకృతిలో ఉన్న ఒక వైద్య సైంటిస్ట్ పూర్వకంగా మనకు ఉపయోగపడు ఏదైనా ఒక చెట్టు ఉందంటే, అది మనకి మానవుడికి ఉపయోగపడుతుందంటే దాన్ని మీరు దేవత చేస్తారు. ప్రకృతిని పూజిస్తారు, పంచభూతాలను పూజిస్తారు. వీటన్నిటిని చేసిన వాడు అత్యధికమైన దేవుడు, ఏకస్వరూపైన యేసు క్రీస్తు. నేను చేసిన మీ నిత్య అవసరాలను, వాటిని మీరు, ప్రకృతిని మీరు పూజించొద్దు నాయన, వాటికంటే అత్యధికమైన స్థాయిలో ఉన్న నీ దేవుడు నువ్వు తెలుసు. కాబట్టి నా దేవుని సంగమా, మనము ఈ భూలోకంలో లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఎల్ఐసి పాలసీ, జీవిత బీమా, ఏది మనము సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మనం చనిపోతే ప్రభుత్వం వారు మనకి కొంత అమౌంట్ ఇవ్వటకు మన ఈలోపు పాలసీ కట్టుకుంటూ ఆ అమౌంట్ రెట్టింపై మన బిడ్డలకు ఉపయోగపడుతుందని మనం పాలసీలు కట్టుకుంటూ ఉంటాం. రెండవది ఏమిటంటే, మనం దృఢమైన మంచి ఇల్లు కట్టుకోవాలని మరి మనం కొన్ని లక్షల లేక ఇంకా అత్యధికమైన ధనవంతులు కోట్ల సంఖ్యలో మరి అపార్ట్మెంట్, బంగళాలు, ప్యాలెస్ అంటూ కట్టుకుంటారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నామంటే, తరతరాలు మన పిల్లలు, రాబోయే పిల్లలు, వారి యొక్క భవిష్యత్తు, భావితరాలకు ఇది ఉపయోగపడాలని మనము ముందు జాగ్రత్త చేసుకుంటాం. మంచిదే. అలాగే ఫ్లాట్లు బిజినెస్ చేసేవాళ్ళు, ఏమండి, ఎక్కడైనా సైట్ కొని ఒక పెద్ద వెంచర్ వేసి సెలబ్రిటీ చేత యాడ్ ఇప్పిస్తూ ఉంటారు. తరతరాలకు, మీ భవిష్యత్తు భావి తరాలకు మరి స్థిరమైన నిలయము ఫలానా వారి యొక్క వెంచర్ అని వారి పేర్లను ప్రకటిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఆ యాడ్ చూసినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాము. అమ్మో, పెద్ద సెలబ్రిటీ, మరి ఆయన ద్వారా మరి గ్యారంటీగా మనకి సాక్ష్యము, ఆయన ద్వారా మనకి ఈ వెంచర్ మంచిది, ఈ అపార్ట్మెంట్లు కట్టుబడి క్వాలిటీ ఉందని పెద్ద పెద్దోళ్ళ చేత చెప్పిస్తున్నారని మనము ఆశపడుతూ ఉంటాం. ఏదైనా భవిష్యత్తులో ఏదైనా అయితే ఆ యాడ్ ఇచ్చిన వాడు, ఆ యాడ్ ఇప్పించిన వాడు, ఆ యాజమానాన్ని, ఆ యాడ్ తీసిన హీరోని కూడా మనం నిలదీసే అవకాశం ఉంటుందని చెప్పి ఒక ధైర్యం. ఏమంటే కింద వాటి యొక్క నివాసాల గురించి ఇంత మనము సీరియస్గా, ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కదా.
మరి మనము చనిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ జీవితం ఉన్నది అనేది నెక్స్ట్ స్టెప్ మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు? అదే ప్రజలారా, ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ భూమి యందు కొన్ని సునామీలు రావటం, భూకంపాలు అక్కడక్కడ మరి రావటం వల్ల జన నష్టము చాలా జరిగిన సంగతి మీకు తెలిసిన విషయం. అందుకని ధనవంతులు మరి ఒక చక్కని ఆలోచన చేసి, అలాగే సైంటిస్టులు కూడా మరి ఒక చక్కని ఆలోచన చేసి, ఆకాశమునకు భూమికి మధ్య ఉన్న చంద్రమండలంలో మనము నివాసాలు స్థిరపరచుకుంటే మనకి అటు ఆకాశం నుండి కానీ ఇటు భూమి నుండి కానీ మనకి ఎటువంటి ప్రమాదాలు రావని చక్కని ఆలోచన చేసి కోట్ల సంఖ్యలో ఖర్చు పెట్టి చంద్రమండలంలో మానవ నివసించటకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి అక్కడికి నివాసాలుగా మనం నివసించాలంటే అది అందరికీ సాధ్యము కాదు కదా. దీనులు, దరిద్రులు, వేదలు లక్షాది కారులు కూడా సంపాదించుకోలేని ఈ సంపాదించిన వారు కూడా అక్కడికి పోయే పరిస్థితి లేదు. మరి అక్కడ పోయేవారు ఎవరంటే కోట్ల సంఖ్యలు ప్రాపర్టీ 50 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లని సంఖ్య అత్యధిక స్థానంలో ఉన్న అగ్రధనవంతులు. వారు అందరూ పెట్టుబడులు పెట్టుకొని చంద్రమండలంలో మానవులు నివసించుటకు, చంద్రమండలంలో మా యొక్క నివాసం ఉందని ఈ లోకంలో గొప్పగా చెబుటకు అక్కడ వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి చంద్రమండలంలోకి వెళ్ళి నివసించే మరి దీర్ఘాయుష్యం మనకు ఉందో లేదో అది నీకు దేవునికి తప్ప దాన్ని మనం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నాం. మరి మన ప్రాణం మీద ఇంత జాగ్రత్త ఉన్నప్పుడు, మన నివాసాల విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, చంద్రమండలం మీదకి ఎక్కువ వచ్చిన నీవు అక్కడి నుంచి దేవుని యొక్క మహిమ గల జీవము కలిగిన సావే లేని, మరణము లేని సజీవమైన జీవముతో నాతో పాటు నీవు జీవించటకు ఉచితముగా నీకు నేను రక్షణ ఇస్తున్నాను. నా ప్రజలారా, నా పిల్లలారా అని దేవుడు సువార్త ద్వారా ఉచితమైన పరలోకము, ఉచితమైన అతి పరిశుద్ధ స్థలములోకి ప్రభుతో జీవించటకు మీకు యేసు క్రీస్తు ద్వారా మీకు ఈ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించటకు ఆయన శిలువ యజ్ఞం ద్వారా ఆయన పెట్టిన ప్రాణము, ఆయన మరణముతో పెనుగులాడి మరణమును ముళ్ళును వేచి మరణము జయించి ఆయన యందు విశ్వసించి ఆయన వెంబడించిన వారు కూడా మరణము వారిని ఏమి చేయదని మరణమును జయించి మరి అక్షయమైన దేవతలు సత్కరించుకునే దేహంతో నీవు సృష్టికర్తతో యుగ యుగములో నీవు సజీవుడివై ఉంటావని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, భూమి కింద ఉన్న వాటికంటే దేవుడు ఇచ్చు అత్యధికమైన అగ్రస్థానము పెంచంటారా, లేక భూ సంబంధమైన మరి అగ్రస్థానంలో ఉన్నాయా మీరు తెలుసుకోవాలి. ఎన్నో కోట్ల ఖర్చు పెట్టి చంద్రమండలంలో నివసించటకు మీరు ప్రయాసపడుతున్నారు. అది కొందరు ఒక 100లో 10% చంద్రమండలంలోకి మరి ధనవంతులు వెళ్ళొచ్చు, కానీ మిగతా 90% కూడా చంద్రమండలంలో స్థలాలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రమండలంకి ఎక్కినా కూడా దేవుని యొక్క ఉగ్రత రోజు పడద్రోస్తానని కూడా అక్కడ కూడా నీకు స్థిరమైన ఆయన రాసి లేదు. ఆయన టైం వచ్చినప్పుడు నువ్వు మేడ ఎక్కినా, మిద్ది ఎక్కినా, నువ్వు చంద్రమండలం ఎక్కినా నిన్ను పడద్రోస్తానని మరొక చోట లేఖనంలో రాయించాడు. అక్కడ కూడా మనకి
శాంతి సమాధానం బ్రతికే ఛాన్స్ లేదు. కాబట్టి నా ప్రియ మిత్రులారా, కింద వాటిని మనకి ఏమి కావాలో సమస్తం మనకు ఆయనే ఇస్తానని మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. నీకేమి కావాలో సమస్తము ప్రార్థన ద్వారా నన్ను అడుగుడి, సమస్తము నీకు నేను చేస్తాను. నా యందు విశ్వసించి నన్ను నా యొక్క సహాయం కొరకు కనిపెట్టుకున్న నీవు ప్రార్థించక ముందే నీకు ఏమి కావాలో నేను సిద్ధపరుస్తాను. నీ చింత యావత్తు నాకు అప్పగించమని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఏం జరుగుతుంది మన మధ్య? మరి ఇంత దారుణమైన పాపపు క్రియలు, ఇంత దారుణమైన ఇష్టానుసారమైన హద్దులేని జీవితాలు, నోటికి వచ్చినట్లు బండ బూతులు తినటము, ఏమండి, పరస్త్రీని మనం వ్యామోహించటము, పరస్త్రీ యొక్క జీవితాన్ని మనము పాడు చేయటం, మన స్వార్థం కొరకు పక్కవాడిని దొంగిలించటము, మనం శ్రమపడిన డబ్బు కానీ లేక ఉచితంగా వచ్చిన ఏదైనా అక్రమైన పై కమిషన్ డబ్బు కానీ పబ్బులని, డాన్సులని, అమ్మాయిలని, జోదమని, త్రాగుడని, ఏమిటండి ఇవన్నీ? అసలు ఇవన్నీ ప్రేరేపిస్తుంది విలన్ అయిన సైతాన్. మనం దేవుని పిల్లలమై ఉండి కూడా మన జీవితాలన్నీ కూడా సైతాన్ యొక్క మార్గంలోనికి వెళ్ళిపోయాయి. దేవుని యొక్క పవిత్రమైన ఆజ్ఞలను, పవిత్రమైన జీవితము చాలా మంది కూడా మరి ఇంట్రెస్ట్ చూపించకుండా లోకం వెళుతున్న మార్గంలోనే మేము వెళుతున్నాము. సమస్తం మా కంటికి కనపడుతువే మేము నమ్ముతాం, కానీ కనపడని ఆ దైవం యొక్క మహా అక్షయమైన వాటి కొరకు మేము వెతకలేని పరిస్థితిలో మేము, అంత నిరీక్షణ మా దగ్గర అంత ఓపిక లేదని, మా ఇంటి ప్రక్కన ఉన్నవారు, మా సమాజం వారు, మా ఊరు వారు ఏటిలో దూకితే ఏటిలో దూకుతాము, గోతిలో పడితే గోతిలో పడతాము, ఏమండి, వారి గడ్డి తింటే గడ్డి తింటాము, వారు ఇంకేదైనా వెరైటీ అయిన ఆహారం అంటే అదే తింటాం, కానీ నలుగురితో మేము నడుస్తాము అని. ఆనాడు నోవాహు కాలంలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి జరిగినప్పుడు నోవాహు దేవునిని విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడి నోవాహు దేవుని యొక్క ప్రతి మాటను కూడా ఆయన సక్రమంగా దాన్ని పాటిస్తూ నడిచి మరి దేవుని ఉగ్రత మరి భూమి మీదకి వచ్చినప్పుడు ముందుగానే ఒక 40 రోజులకు లేక ముందుగానే అతనికి నోవాకు హెచ్చరికలు జారీ చేసి, ఈ భూమి శపితమైనది, ఈ భూమి పాపంతో నిండి ఉన్నది, నోవాహు నీవు ఓడ తయారు చేసుకొని సిద్ధంగా ఉండు, నీ ఓడ తయారు కాగానే నీవు మరి ప్రయాణంకు సిద్ధపడంగానే నేను ఆకాశ వాకిండ్లు ఓపెన్ చేస్తాను, ఆకాశం నుంచి మహాజలాలు, భూమి నుండి మహాజలాలు నేను ఉత్పత్తి చేసి ఈ భూమినంతయు కూడా నీటి మట్టంతో నేను నింపి ఈ భూమి మీద ఉన్న శపితమైన ప్రతి ఒక్క ప్రకృతిని, ప్రతి ఒక్క మనిషిని కూడా నేను నీటి సమాధి చేస్తాను. నీవు ఓడ సిద్ధం చేసుకొని నీ యందు విశ్వసించిన నీ ఇంటి వారిని కూడా సిద్ధపరచుకో. ఇంకా ఏదైనా ఛాన్స్ ఉంటే ఈ సంగతులు తెలియపరిచి మరి నమ్మిన వారందరినీ కూడా, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా, మరి నా రక్షణలోకి నడిచిన ప్రతి ఒక్కరిని కూడా మరి ఓడ ప్రయాణం సిద్ధపరచమన్నప్పుడు ఆయన ఎంతో ప్రయాసపడి, ఏమండి, పగలంతా ఓడ మరి కట్టుకునే విషయంలో ఉండి, తర్వాత ఆయనకి ఖాళీ దొరికినప్పుడు మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారికి, ఆయన నివసిస్తున్న ప్రాంతం వారికి కూడా ఈ సంగతి తెలియపరిచేవారు హేళన చేసి, ఎగతాళి చేసి, చక్కని ఎండాకాలంలో సంబర్లో నీవు నీటి జలం అంటావేంటి, దేవుని ఉగ్రత అంటావేంటి, చక్కగా పెండిల్ని చేసుకునేవారు పెండిల్ని చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేసేవారు ఎంజాయ్ చేస్తున్నారు,
ఎవరిలో కూడా భయం లేదు, లోకమంతా నెమ్మదిగా ఉన్నది, ప్రకృతి అంతా నెమ్మదిగా ఉంది. నోవా, నువ్వెందుకు భయపడుతున్నావు అని నోవాహును వెర్రివాడిగా చేశారు. ఆ గడియ రానే వచ్చింది. మరి నోవా కుటుంబము కూడా నీటి మట్టం ద్వారా పైకెత్తబడింది. లోకమంతా కూడా నీటి సమాధిగా మారిపోయింది. కాబట్టి ఆది కాండం మరి ఈ నోవాహు యొక్క చరిత్ర మీకు కనపడుతుంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నీకు ఈ భూలోకంలో నిత్య అవసరతలు, నీ భూలోకంలో కావలసిన చక్కని కుటుంబము, పిల్లలు, భార్య, నిత్య అవసరతలు, ఇప్పుడు కాలంతో పాటు నీకు కావలసిన నిత్య అవసరతలు, మరి నీకు కావలసిన వెహికల్స్ ఏదైనా నీతిగా ఆయన అడిగి, నీతిగా సంపాదించి, నీతిగా శ్రమపడి, మరి ప్రతిదీ నన్ను అడుగుడి, నేను నీకు మార్గం చూపిస్తాను, నీతో మాట్లాడతాను, నీకు నేను ఏర్పాటు చేస్తాను, సమయం పట్టని అని సెలవిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు, ఒక తండ్రి ధనవంతుడైనప్పుడు ఆ బిడ్డలు వాళ్ళ అవసరతలు అడిగినప్పుడు ఇచ్చే స్తోమత ఆ తండ్రికి ఉంటుంది. కానీ అది వాడే స్థాయి, స్టేజీ, వయస్సు వాళ్ళకి రానప్పుడు 2 సంవత్సరాలు ఆగు నాన్న, నీకు తప్పనిసరిగా నీకు బండి తీస్తాను, నువ్వు బైక్ నడుపుకొని, లేదంటే కారు పైకి వచ్చినప్పుడు నీకు కారు ఒకటి కొని పెడతానని ఐశ్వర్యం ఉన్నా కూడా సమయం బట్టి బిడ్డలను వారు దాన్ని డీల్ చేయగలుగుతారు లేదని మనం పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటామో దేవుడు కూడా అంతకంటే మనకు మన యొక్క భవిష్యత్తును, మన యొక్క ఏమండి ప్రాణం కొరకు ఆయన ఎంత జాగ్రత్త పడుతున్నాడు, ఎంత కాపాడాలని ప్రయాసపడుతున్నాడు. నేను ఎన్నోసార్లు దేవుని అడిగాను, నాకు ఇవ్వలేదు అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు మనం వేసుకుంటాం. కానీ దాని సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. కాబట్టి మన బిడ్డల విషయంలో మనం ఇంత ప్రేమ కలిగి పిల్లలకు కావాల్సిన నిత్య అవసరతలు మనం మరి అందించటకు మనం ఎంతో ప్రయాసపడుతున్నాం కదా. దానివల్ల ఎన్నో తప్పులు చేయవచ్చు. దానివల్ల అక్రమంగా వచ్చిన కమిషన్ ద్వారా అవండి, లేక శ్రమపడిన డబ్బు ద్వారా మన పిల్లలకు ఏది కావాలంటే అది ఇస్తాం కదా. చెడ్డ పనులు చేస్తున్న చెడ్డ తల్లిదండ్రులైన మీరే పిల్లల పట్ల మీరు బాధ్యత కలిగి మీరు ఉంటే, మీరు సృష్టించిన దేవుడికి ఇంకెంత నీ మీద ప్రేమ ఉన్నది, ఎంత బాధ్యత ఉన్నది. నేను బ్రతికించటం కూడా నాకు హక్కు ఉందని ఆయన మనలో వాక్యము శరీర రూపంలో యేసు క్రీస్తుగా మనలో సంచరించి తప్పు చేయవారందరినీ కూడా ఆయన నీతి మార్గంలో నడిపించిన మరి రుజువులు ఉన్నవి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మరి రోగులు, భయంకరమైన రోగాలను పడిన వారందరినీ కూడా ఆయన యేసు నామములో, అన్ని నామముల కంటే పై నామము యేసు నామములో ఆయన స్వస్థతలు పరిచి వారిని బాగుపరిచాడు. మరి బాప్తిస్తాలు నీటి ద్వారా వారు మారు మనసు పొంది, నీటి ద్వారా వారు బాప్తిస్తాలు ఇప్పించి వారి ప్రవక్తల చేత పరలోకంలో ప్రవేశించటకు, అది పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించటకు ఆయన అందరికీ కూడా మరి క్రీస్తు ద్వారా, క్రీస్తే మార్గంగా అందరికీ కూడా పరలోకంలో నివసించటకు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడ్డకు ఆయన రక్తము మనకెంతో జీవ మార్గమై మనకు ఆయన మన కొరకు, మన పాపాల కొరకు, మన శిక్ష కొరకు, మన నింద కొరకు ఆయన మన స్థానంలో ఆయన నుండి నా పిల్లల్ని విడిచిపెట్టండి, నేను వారి పట్ల, వారు చేసిన అపరాధుల పట్ల నా ప్రాణం అర్పిస్తానని చెప్పి శిక్ష నుంచి తప్పించి ఆయన మరణం రుచి చూడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంగతులు ఉన్నవి. సమయం చాలదు, వినటానికి కూడా మీకు కూడా మరి సమయం లేకపోవచ్చు. అందుకని ఈ కొద్ది మాటలతో ఈ వాక్యము నేను మరి ముగిస్తున్నాను. కాబట్టి ఈ మాటలు మీలో నూరంతలుగా ఫలించాలని, ఇంకా ఈ దేవుని యొక్క ఐశ్వర్యమును, ఈయన జీవపు మాటను సంపాదించుకుంటే పరిశుద్ధ గ్రంథము ప్రతి మార్కెట్లో, ప్రతి చోట మీకు దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథమును కొనుక్కొని చదివి ధ్యానించి దేవుని యొక్క సౌందర్యం కలిగిన హృదయమును మీరు తెలుసుకొని సంపాదించుకోవాలని యేసు నామములో మేము కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించబడుగాక. గాడ్ బ్లెస్ యు.